కాసేపట్లో జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ మీటింగ్. భారీ వర్షాలు, వరద నష్టంపై ఆరా తీయనున్న మంత్రి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ. ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి తుమ్మల పర్యటన. వరద బాధితులతో మాట్లాడిన మంత్రి అండగా ఉంటానని హామీ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పైడూరుపాడుకు రాకపోకలు బంద్. గత 5 రోజులుగా ఆహారం, తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు. వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కు చేరుకోనున్న సిఈఆర్టీ టీం. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా ఆధారాలు సేకరణ, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. జేవీఆర్ఓసీలో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. 1,20,000 క్యూబిక్ మీటర్ల వెలికితీత పనులకు అంతరాయం. అనంతపురంలో మొదలైన క్రికెట్ ఫీవర్. మొదటిసారి దులీప్ ట్రోఫీ. తలపండున్న శ్రేయాస్, రుతురాజ్ టీమ్స్. భారీగా తరలివస్తున్న అభిమానులు. తిరుమల శ్రీవారి నడకదారి భక్తులకు శుభవార్త. నడకదారి భక్తులకు నిత్యం 10,000 టోకెన్లు కేటాయించేలా ఏర్పాట్లు. అలిపిరి నడక మార్గంలో 6,000, శ్రీవారి మెట్టు మార్గంలో 4,000 టోకెన్లు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో నిత్యం 3,000 టోకెన్లు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ. లిక్కర్ పాలసీ, సీబీఐ కేసులో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ మంజూరు. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఢిల్లీ సీఎం. మణిపూర్లో డ్రోన్ దాడుల కలకలం. గత కొన్ని రోజులుగా జరిగిన దాడుల్లో 2 మృతి. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన సర్కార్. రంగంలోకి ఎన్ఎస్జీ. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పాదనలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్. ఒక్క ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి. తర్వాతి స్థానాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్. వ్యర్థాల తొలగింపునకు అద్భుత కృషి చేస్తున్న చైనా. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,680. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,750. కేజీ వెండి ధర 89,900 రూపాయలు.